నమస్తే వెల్కమ్ టు టీఎస్3 న్యూస్. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారి ఇష్యూ గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడి అసలు ఏంటి పరిస్థితి అని తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు చూసుకున్నట్టయితే కనుక ప్రొఫెసర్ నాగేశ్వర్ అండ్ పవన్ కళ్యాణ్ మధ్య జరిగినటువంటి వివాదంలో అసలు ఎవరు గెలిచారు, ఎవరు ఓడిపోయారంటారు? ఈ వివాదం జరగకముందు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి స్థాయి, ఆయనకున్న విలువ ఒక్కసారి మనం మాట్లాడుకుందాం. వివాదం జరిగిన తర్వాత ఏం జరిగిందని మాట్లాడుకుందాం. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ప్రపంచంలో అమెరికా నుంచి ఆవకాయ వరకు, అనకాపల్లి నుంచి అర్జెంటీనా వరకు, ఇరాకు, స్పేస్ ఏది వదలరు, అన్నింటి గురించి ఆయన మాట్లాడారు. చివరికి సినిమాలు సమంత విడాకుల గురించి కూడా ఆయన విశ్లేషణ చేశారు. సో కాదేది కవితకు అనర్హం అన్నట్టు నాగేశ్వర విశ్లేషణలకు ఏది అనర్హం కాదు, అన్నీ చేస్తారు. ఒక మేధావిగా గుర్తింపు పడ్డారు. ఆయన విశ్లేషణలు బాగుంటాయని చాలామంది విద్యార్థికులు కూడా చూస్తూ ఉంటారు. అలాంటి స్థాయి నుంచి నాగేశ్వర్ గారి లేఖితనం బయటపడింది. అంటే ఇవాళ ఏమైపోయింది, నాగేశ్వర్ గారి విశ్లేషణలు నాగేశ్వర్ గారిని చివరికి ఆయన ఒక్కొక్క ఎర్రకండువ కప్పి ఈయన ఫలానా జర్నలిస్టు, ఫలానా అనలిస్టు అని తేల్చేసింది మొత్తం సమాజం. సో ఒక స్థాయిలో ఉండే నాగేశ్వరు చివరికి ఇంత దిగజారిపోయి కింద పడిపోయే పరిస్థితికి వచ్చిందంటే నాగేశ్వర్ గెలిచినట్టే ఓడినట్ట? సో ఓడినట్టే. అంటే ఎందుకు ఓడినట్టు సార్ నాగేశ్వరు? ఇవాళకి కూడా నాగేశ్వర్ అంటున్నాడు నాకు వ్యూస్ బాగా వస్తున్నాయి, నాకు ఇప్పుడు కూడా చూసారా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడితే నాకు వ్యూస్ బాగా వచ్చినాయి. పవన్ కళ్యాణ్ గారి గురించి నాగేశ్వర్ మాట్లాడితేనే కాదు, పవన్ కళ్యాణ్ గురించి ఎవరు మాట్లాడినా వ్యూస్ బాగా వస్తాయి. పొగిడితే కంటే తిడితే ఇంకా బాగా వ్యూస్ వస్తాయి. మొన్నే పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు కదా, నన్ను తిడితే వ్యూస్ వస్తాయి, ఫోన్లే పాపం వాళ్ళు యూట్యూబ్లో వ్యూస్ వస్తాయి, నన్ను తిడితే పర్వాలేదు అని అన్నారు. ఆయన్ని తిడితే బోలెడు వ్యూస్ వస్తాయి. ఎందుకు తిట్టారని ఆయన అంటే ఇష్టం లేని వాళ్ళు చూస్తారు, ఇష్టం ఉన్నోళ్ళు చూస్తారు. పొగిడేమనుకోండి ఇష్టం ఉన్నోళ్ళు మాత్రమే చూస్తారు, తిడితే ఇష్టం ఉన్నోళ్ళు లేనోళ్ళు ఇద్దరు చూస్తారు, కాబట్టి వ్యూస్ వస్తాయి. సో చివరికి పవన్ కళ్యాణ్ గారిని తిడితే తప్ప వ్యూస్ రాని పరిస్థితికి నాగేశ్వరి వెళ్ళిపోయాడు. ఫస్ట్ థింగ్. రెండవది, ఒక గాసిప్ గురించి అంతలాగా మాట్లాడే గతంలో ఎప్పుడు చూసినా కానీ నాగేశ్వర్ గారు ఆ రకంగా మాట్లాడే వ్యక్తి కాదు. కానీ దేనికోసం మాట్లాడాడు నాగేశ్వరు? ఎవరి కోసం మాట్లాడాడు నాగేశ్వరు? ఒక గాసిప్పును పట్టుకొని, ఒక మేధావి అనుకునే ఒక నాగేశ్వరు ఒక గాసిప్పును పట్టుకొని దాని మీద చర్చిస్తారా? ఎవడో చదువు సంధ్య లేనివాడు ఒక యూట్యూబ్లు పెట్టుకొని ఏదో జర్నలిజం డిగ్రీ లేనివాడు చేశాడంటే అర్థం ఉంది. నీకు జర్నలిజం డిగ్రీలు ఉన్నాయి, జర్నలిజం పాఠాలు చెప్పావు, ఒక గాసిప్ను పట్టుకొని ఎట్లా విశ్లేషణ చేస్తావు? ఒక రాజద్రోహం అంటే తెలుగుదేశం మనసులో ఒక బీజాలు వేయాలి. అంటే పవన్ కళ్యాణ్ బీజేపీ నన్ను మోసం చేస్తున్నారని బీజాలు వేయాలి. వేయడం ద్వారా వాళ్ళ మధ్యలో బాండ్ బ్రేక్ అవ్వాలి. బ్రేక్ అవ్వడం ద్వారా ప్రభుత్వం పతనం అవ్వాలి. పతనం అయితే జగన్మోహన్ రెడ్డికి లబ్ధి చేకూరాలి, కాంగ్రెస్ పార్టీకి లబ్ధి చేకూరాలి. తద్వారా ఇట్లా రకరకాల కోణంలో ఆయన విశ్లేషణ. ప్రొఫెసర్ నాగేశ్వర్ గురించి తెలిసిన వాళ్ళకి ఒకటే అర్థమైంది, నాగేశ్వర్ ఒక్క మాట కూడా డబ్బులు లేకుండా మాట్లాడ్డాడు. మీరు నాగేశ్వర్ ఇంటర్వ్యూ అడిగారు అనుకో, కిరణ్ ఇంటర్వ్యూ ఇచ్చినట్టు నాగేశ్వర్ ఇంటర్వ్యూ ఇవ్వడు ఫ్రీగా. నాగేశ్వరికి డబ్బులు ఇవ్వాలి. ప్రతి గంట విలువే, ప్రతి నిమిషం విలువే. నాగేశ్వర్ విలువ కడతారు ఆయన. సో అలాంటి వ్యక్తి ఇలాంటి గాసిప్ మీద చేశాడంటే విలువ లేకుండానే చేస్తాడా? ఎంత డబ్బులు వస్తే చేస్తాడు అలాగా? సో ఇవన్నీ ప్రజలకున్న అనుమానం, నాకు కాదమ్మా, ప్రజలకున్న అనుమానాలు. సరే అంతా జరిగిపోయింది, ఈ వివాదం సమస్య పోయింది, నేను దీనికి చరమగీతం పాడుతున్నా. ఆల్రెడీ ఇది ఆయన అడిగారు నాయదండ్ల మనోహర్ గారు, ఎస్ నేను విత్డ్రా చేసుకుంటున్నాను నా వ్యాఖ్యలు అన్నాడు. నీకు అంత బలమైన సోర్స్ అయితే నువ్వు విత్డ్రా ఎందుకు చేసుకోవాలి? నువ్వు నిలబడలేకపోయావు అంటే నీకు ధైర్యం లేదా? నువ్వు చెప్పింది అబద్ధమా? నువ్వు నిలబడలేకపోయావు, ఎందుకు నిలబడలేకపోయావు ప్రొఫెసర్ నాగేశ్వర్ నీ మాటల మీద అని మరికొంతమంది అడుగుతున్నారు. అంటే నువ్వు ఆ రకంగా కూడా పతనమయ్యావు. రెండోది, నేను విత్డ్రా చేసేసుకుంటున్నా, నా ఇంటికి పోలీసులు రాలేదు, ఎవరు రాలేదని చెప్పిన ప్రొఫెసర్ నాగేశ్వరు ఆ తర్వాత రౌండ్ టేబుల్ సమావేశానికి వెళ్ళి నేను తోపుని, నేను తురుముని అని తొడగొట్టి మాట్లాడాడు అక్కడ. సో ఆ రకంగా మాట్లాడడం అనేది నాగేశ్వర స్థాయికి చెల్లుతుందా? నేను విత్డ్రా చేసేసుకున్నాను, అంతా అయిపోయింది, నా ఇంటికి పోలీసులు రాలేదు, నన్ను ఎవరు అడగలేదని చెప్పిన నాగేశ్వరు ముగించిన సబ్జెక్టుని మళ్ళీ అక్కడికి వెళ్ళి నన్ను ఆ రోజు 30 ఏళ్ళప్పుడు ఏం చేయలేపారు, ఇప్పుడు ఏం చేస్తారు నన్ను అని చెప్పి ఆ తెలంగాణ వాదాన్ని ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేసిన ఒక సమావేశంలో, ఒక రౌండ్ టేబుల్లో చెప్పడాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఆయన స్థాయికి తగున ఇవన్నీ మనం ఒకటి ఈ డాట్స్ అన్ని కలుపుకుంటే ప్రొఫెసర్ నాగేశ్వర్ ఒకటి డబ్బుల కోసం ఆయన అనాలిసిస్ చేసినట్టుగా ఉంది. 2 భయంతో విత్డ్రా చేసుకున్నట్టుంది. 3 భయపడి తెలంగాణ వాదాన్ని ముందు పెట్టుకున్నట్టుగా ఉంది.
సో ఇన్ని రకాలుగా నాగేశ్వర్ గారు పతనమయ్యారు అని చెప్పాలి. రెండవ అంశం, మరి పవన్ కళ్యాణ్ గెలిచారా సార్, ఓడారా సార్? ఇందులో ఇద్దరు ఓడిపోవచ్చు, ఇద్దరు గెలవచ్చు. సో ఒకళ్ళు ఓడిపోయి ఒకళ్ళు గెలవచ్చు, ఛాన్సెస్ ఉన్నాయి. ఇద్దరు కొట్టుకున్నారనుకోమ్మా, ఇద్దరు మీ దృష్టిలో ఇద్దరికి మంచి విలువ ఉన్నది, ఇద్దరు బూతులు మాట్లాడుకుని కొట్టుకుంటున్నారు. అప్పుడు ఇద్దరు దిగజారిపోతారుగా మీ విషయంలో, మీ దృష్టిలో. అరే ఇద్దరి గురించి మనం ఎంత అనుకుని చూడు బూతులు తిట్టుకుంటూ రోడ్లో కొట్టుకుంటున్నారు అంటే దిగజారిపోతారు కదా. అట్లా కూడా జరగచ్చు, లేకపోతే ఒకళ్ళు గెలవచ్చు, ఒకళ్ళు తగ్గచ్చు. అట్లా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు గెలిచారా ఓడారా మనం చూస్తే, పవన్ కళ్యాణ్ గారు ఒక స్పష్టమైన సంకేతాన్ని పంపించారు. మీరు ఏది పడితే అది మాట్లాడితే కుదరదు, నా ఇష్టం, మేము బురద జల్లుతాం మీ మీద, గుడ్డగాల్చి ముఖాన్ని వేస్తాం, మీరు తుడుచుకోవాలి అంటే కుదరదు అని చెప్పేసి గట్టిగా మాట్లాడాడు. రెండవది, ప్రొఫెసర్ నాగేశ్వర విషయంలో ఆయన కేసులు పెడతానంటే కూడా వద్దు, పెట్టద్దు, అలాంటివి చెయ్యొద్దు అని చెప్పి హుందాతనాన్ని చాటుకున్నాడు. మూడవది, దాన్ని తెలంగాణ రంగు పులమటంతో ఒక రకంగా పవన్ కళ్యాణ్ గారికి ఒక మద్దతు వచ్చింది. తెలంగాణలో పవన్ కళ్యాణ్ గారికి ఎంతమంది మద్దతు ఇస్తున్నారు అనేది ఇవాళ తేటతెల్లమైపోయింది. వాళ్ళు రౌండ్ టేబుల్ పెట్టిన తర్వాత మళ్ళీ ఇంకో టీజేయు, తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ అనేది మళ్ళీ వాళ్ళు కూడా రౌండ్ టేబుల్ పెట్టారుగా, పవన్ కళ్యాణ్ వస్తే తప్పేంటి అని. చివరికి అది చినికి గాలివానగా పవన్ కళ్యాణ్ తెలంగాణలో యాక్టివ్ కావాలని నిర్ణయించుకున్నాడు. నేను యాక్టివ్ అవుతా పవన్ కళ్యాణ్ గారు, నేను జనసేన పార్టీని యాక్టివ్ చేస్తా ఇక్కడ అని మాట్లాడుకున్నారు. అంటే ఓవరాల్గా పవన్ కళ్యాణ్ గారు ఏదో ఒక సభ పెట్టుకుని వెళ్ళిపోయేవాడు. అలాంటి వాళ్ళని ఈ మొత్తం ఇష్యూలో తనని హీరోని చేసి తన తెలంగాణ ప్రజల్లో ఒక సానుభూతిని క్రియేట్ చేశారు. తెలంగాణ ప్రజల్లో సానుభూతిని, అయ్యో పవన్ కళ్యాణ్ మంచోడు కదా, ఆయన అంతమందికి, ఆయన వ్యక్తిత్వం ఎలాంటిది, ఆయన ఎంతోమందికి సహాయం చేశాడు, ఆదిలాబాదులో నీళ్లు లేకపోతే బోర్లు వేయించాడు, యురేనియం గురించి కొట్లాడాడు, నల్గొండ ఫ్లోరైడ్ బాధితుల గురించి కొట్లాడాడు, అక్కడ కొండగట్టు ఆంజనేయ స్వామి గుడికి నిధులు తీసుకొచ్చి దాన్ని బాగు చేసే ప్రయత్నం చేస్తున్నాడు, ఇంత మంచి మనిషినా వీళ్ళు ఇలా అంటున్నారు అని చెప్పేసి ఒక సానుభూతి, మద్దతు ఆయన పట్ల తెలంగాణలో వచ్చింది. సో తెలంగాణలో ఆయనకు ఒక మార్గాన్ని వాళ్ళు ఏర్పరిచారని చెప్పాలి. ఆ రకంగా చూస్తే నాగేశ్వర్ ఓడాడు, పవన్ కళ్యాణ్ గెలిచాడు. ఇవాళ రాబోయే రోజుల్లో రోజు మాట్లాడుకుంటున్నారు మీ అయ్యే జాగిరా అని. సో దీంట్లో కూడా పవన్ కళ్యాణ్ గారిని తప్పు పడుతున్నారు కదా, పవన్ కళ్యాణ్ గారు మీ అయ్యే జాగిరా అనడం కరెక్ట్ కాదని.